ఐస్ వెల్కమ్ టు మై ఛానల్ హేట్స్ హారిక. సో నేను ఇంత మెల్లగా మాట్లాడడానికి గల కారణం మహిళా సంఘం అంతా పడుకొని ఉందన్నమాట. పడుకొని ఉందంటే టైం అయింది 6:30 అనుకున్నారు. 6:30 కాదు, 9:30 అయింది. అయినా తప్పటి దాన్ని మరికి పడుకొని ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు లేకపోతున్నాను, లేపే ముందు వాళ్ళు పడుకున్నారు. నాకన్నా ఎక్కువసేపు ఎలా పడుకుంటారా కాబట్టి లేపేయాలి. ఐషు లేచింది గైస్. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయిగా. మిగిలిన వాళ్ళని ఇంకెంత లేపినా లెగలేదు కాబట్టి వదిలేసాం. ఇంకా ఇదేమో మెస్కెళ్ళి వచ్చినప్పుడు మెస్కి వెళ్ళాను కానీ వీడియో తీయడం మర్చిపోయాను. మెస్కి అంటే అప్పటికి ఫుడ్ టైం అయిపోయింది కాబట్టి క్యాంటీన్కి వెళ్ళి దోశ తినేసి వచ్చేసాం. ఇదేంటంటే ఆ రోజు సండేకి గర్ల్స్కి అవుటింగ్ అనమాట. అంటే ఒక సండే గర్ల్స్కి, ఆల్టర్నేట్ సండే బాయ్స్కి అలా ఉంటుంది అనమాట. ఈ సండే గర్ల్స్కి కాబట్టి ఇంకా నేను ఇదేంటి క్యాంటీన్కి వెళ్ళి ఒక 1.5 hour తర్వాత లైన్ ఇది. నేను వచ్చేటప్పుడు అయితే మెట్ల వరకు ఉండేది లైన్. ఇంకా చాలా టైం పట్టిద్ది అవుట్ పాస్ తీసుకోవాలంటే. అమ్మో చాలా టైం, ఇంకా అంత వెళ్ళడానికి ఓపిక లేక మ్యాక్సిమం అసలు మేము ఎప్పుడు అవుటింగ్కి వెళ్ళాము. లేక ఒకసారి వెళ్ళాము, అది కూడా షూట్ చేశాను. ఇంకెవరైనా చూడకపోతే వెళ్ళి ఆ వీడియో చూసేయండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. ఇంకా వీడియో తీయడానికి కిందకు వచ్చాను నేను. అంటే ముందు వచ్చేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను, అప్పుడు తీశాను. ఇంకా వెనక్కి చెట్లంతా కొట్టేస్తున్నారు, అదేదో పంట అనుకుంటా, లేకపోతే క్లియర్ చేస్తున్నారో తెలీదు. మొత్తం మాదంతా క్లీన్ చేపిస్తున్నారు. ఇన్కమ్ ఫోన్ చేసింది గైస్. రెండో ఇన్కమ్ అంటే మా అక్క. నాకు 2 ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయన్నమాట. మెయిన్ వచ్చి ఉన్నాయి. మెయిన్ ఇన్కమ్ సోర్స్ వచ్చి మా డాడీ. ఇంకా రెండో ఇన్కమ్ సోర్స్ అంటే సెకండ్ ఇన్కమ్ సోర్స్ వచ్చి మా అక్క అనమాట. అంటే ఫస్ట్ మెయిన్ ఇన్కమ్ సోర్స్ మా డాడీ, మొత్తం మెయిన్ మమ్మీ మా డాడీ చూసుకుంటారు. సో వాటికంతా డబ్బులు మా డాడీ ఇస్తారు కాబట్టి మెయిన్ ఇన్కమ్ సోర్స్ మా డాడీ. అండ్ సెకండ్ ఇన్కమ్ సోర్స్ వచ్చి మా అక్క అనమాట. మ్యాక్సిమం ఆఫ్ ద బిల్స్, బ్యూటీ, ఫ్యాషన్, ఫుడ్ అంతా మా అక్క పే చేస్తుంది. లైక్ ఈరోజు సండే కాబట్టి ఫోన్ చేసి అక్క బిర్యానీ తినాలని ఉందంటే సెకండ్ ఇన్కమ్ సోర్స్ నుంచి డబ్బులు పడతా ఉంటాయి. అండ్ థర్డ్ వచ్చేసి మా అమ్మ అనమాట. మా అమ్మ ఏంటంటే నేను ఇంట్రెస్ట్లో ఏదైనా చూపించి ఇది కుట్టు, లేకపోతే ఇలాగే నాకు సేమ్ కావాలంటే అలాగే కుట్టిద్ది. అండ్ వాళ్ళిద్దరూ డబ్బులు అయిన పక్షాన మా అమ్మ నాకు డబ్బులు వేసిద్ది. సో నాకు 3 ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి. బట్ నేనే రిచ్ ఇప్పుడు, అవును కాదు, వాళ్ళ ముగ్గురులో నేనే రిచ్. సో మా అక్కతో మాట్లాడిద్దామా? ఏంటను ఆటో బుక్ చేస్తావు పిన్నికి, ఆటో బుక్ చేస్తావు పిన్నికి. నేను పిన్ని వస్తాంలే, మీరు పదండి. మీ సాధన చేసుకున్నాక మా ఇద్దరికి వస్తాం. మా అక్క హైదరాబాద్లో ఉందన్నమాట. అయితే మా పెద్దక్క దగ్గరికి వెళ్ళింది. ఇద్దరు ఉంటారు పిల్లలు, అందులో పెద్దోడు అనమాట. ఇంకా నన్ను రమ్మంటే పిన్నికి ఆటో బుక్ చేస్తా, ఇలా నార్మల్గా మాట్లాడుతున్నాము. అండ్ దెన్ క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్ళేసి ఇంకా తిరిగి రూమ్కి వచ్చేసాం. ఆఫర్ వస్తుంది గైస్. ఇప్పుడు మేమందరం బిర్యానీలు పెట్టుకున్నాం. ఫస్ట్ ఆర్డర్తో లాగిన్ అయితే, కొత్త ఈమెయిల్తో లాగిన్ అయితే ఆఫర్ వస్తుంది. మీకు కూడా ఆఫర్ కావాలంటే కామెంట్ చేయండి. మేము ఇప్పుడు బిర్యానీలు పెట్టుకున్నాం. ఆల్రెడీ 2 లాగిన్ చేశారు. ఇక్కడ 4 ఉన్నాం. సో ఈ అమ్మాయికి ఎంత సిగ్గు లేదంటే నిన్న మొన్న లైన్గా బిర్యానీలు తిన్నది, అయినా మళ్ళీ తింటుంది బిర్యానీ. సిగ్గు లేకుండా మళ్ళీ చూస్తున్నాం. రాట్లా నేను ఈరోజు షవర్మా పెట్టుకుంటున్నాను. నేను ఇలా బిర్యానీలు పెట్టుకోవట్లేదు. కొత్త మెయిల్ క్రియేట్ చేసావా? I got my shawarma.
బిర్యానీ, అండర్ బిర్యానీ. లావణ్య ఎలా ఉంది? మధ్యాహ్నం 2:30 అయిపోయింది. మేము లంచ్ ఫినిష్ చేసేసరికి, నా లంచ్ షవర్మా అనుకోండి. అక్కడ ఏం కొనుక్కుంటున్నాననే కదా మీ డౌట్. చెప్తా. అక్కడ నాకు ఆర్డర్ వచ్చిందనమాట. టైంలో ఆర్డర్ వస్తుంది అంటే సిరీస్ చూస్తున్నా, డిస్టర్బ్ అయ్యాను అనమాట. అందుకే కొనుక్కుతున్నా. పొద్దున్న నుంచి మెసేజ్ ఇస్తారు, ఈసారి మెసేజెస్ ఏమి ఇవ్వట్లేదు, అలా ఎలా మెసేజ్లు ఇవ్వకుండా ఉంటారు అని చెప్పి కొనుక్కుంటున్నాను. ఆర్డర్ వస్తుందన్న ముందు పొద్దున్నే ఇవ్వాలి కదా అని అదే కొనుక్కుంటున్నాను. ఇంకా అలా కొనుక్కొని సర్లే ఇంకా సిరీస్ ఆపేసి వెళ్దామని రెడీ అవుతున్నాను. నేను అక్కడ కొనుక్కుంటున్నాను. వాయిస్ వినిపించట్లేదని వాయిస్ వరుస్తున్నాను. ఇది మన వస్త్రం. ఈ వస్త్రాన్ని ధరించకపోతే మనకి తిడతారు అన్నమాట. కాబట్టి ఈ వస్త్రాన్ని ధరించవలేదు. ఇది మెటీరియల్. అర్థమైనగా ఇప్పుడు వెళ్ళి ఆర్డర్ తీసుకుందాం పదండి. ఆర్డర్ తీసుకోవడానికి వెళ్తున్నాం గాయ్స్. ఆర్డర్ తీసుకోవడానికి ఈరోజు అవుటింగ్ కదా, అందరు రిటర్న్ అయిపోతున్నారు. జూనియర్స్ వచ్చారు కాబట్టి జూనియర్స్కి తెలియదు కాబట్టి జూనియర్స్ వెళ్తున్నారు. అన్బాక్స్ ఈ పిల్ల రోజుకి ఎన్ని ఆర్డర్స్ చేసుకుంటామని అనుకుంటున్నారు. అనుకోకండి, అనుకున్నా తప్పు లేదు. ఇవి నేను ఎంత పెట్టాను తెలుసా? గెస్ ఎంత? ఇవి నేను 6 రూపీస్కి పెట్టాను. కావాలా? మీరు కూడా పెట్టుకుంటారా? మీషోలో పెట్టా 6 రూపీస్కి. మీరు కూడా పెట్టుకోవచ్చు. మీకు కావాలంటే కామెంట్ చేయండి, దాని మీద డీటెయిల్గా ఇంకో వీడియో పోస్ట్ చేస్తాను. నా ఫేక్ అనుకోకండి, కావాలంటే మీకు స్క్రీన్ షాట్ కూడా యాడ్ చేస్తాను. నేను మీకు డీటెయిల్ వీడియో కావాలంటే చెప్పండి, పోస్ట్ చేస్తాను. వేసుకొని చూపిస్తాను ఎలా ఉందో. పక్క ఫేక్ అని అనుకుంటారు, ఖచ్చితంగా ఏదో సోచ్ చెప్తుందని అనుకుంటారు. కాదు, నిజంగా నేను 6 రూపీస్కే పెట్టాను. మీకు ఇంకా ఎవరికైనా కావాలంటే కింద కమెంట్ చేసి చెప్పండి, డీటెయిల్ వీడియో పోస్ట్ చేస్తాను. పక్కా అది 6 రూపీస్కే పెట్టాను, నిజంగా చెప్తున్నాను. ఇంకా ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట, తక్కువ రేట్కి ఇలా పెట్టేటివి ఉంటాయి. సో ఇంకా ఎవరికైనా ఇలాంటివి కావాలి అని అంటే కింద కమెంట్ చేసి చెప్పండి, వీడియో పోస్ట్ చేస్తాను. చాలా అన్యాయం. నేను ఇందాకే ఆర్డర్కి వెళ్ళాను, మళ్ళీ ఆర్డర్ వచ్చింది. వాళ్ళు పెట్టిన వాళ్ళు ఒక ముందైనా పెట్టచ్చు కదా. జస్ట్ ఇప్పుడు ఆర్డర్ వస్తుంది అన్నారు, ఒక 2 minutes ముందు ఓటీపీ పెడుతున్నారు. అప్పుడు ఎన్ని ఆర్డర్లు వస్తాయో ఏం తెలుస్తుంది. చూడండి. సరే ఆర్డర్ తీసుకొని వస్తా, ఏం ఆర్డర్ వచ్చిందో కూడా మళ్ళీ చూపిస్తాం. చేస్తాను ఎప్పుడు రీల్ మోగుతా ఉందాడా అప్పుడు నుంచి మాట్లాడరా? నేను వాయిస్ ఓవర్ అవ్వనా? దానికి డబ్బా ఇచ్చాడు. నీది నాది ఒకటేనా? క్వాలిటీ నాదొకటి ఒక తాడు ఎక్స్ట్రా వచ్చింది, 2 తాళ్ళు ఎక్స్ట్రా నాది. బాగున్నాయి, అదే వచ్చి పెట్టించుకున్నా బాగున్నాయి అనుకోనా? వేసేసి చూడాలి అప్పుడే. అబ్బా కాళ్ళు ఎంత అమ్మంగా ఉన్నాయో. బ్యాక్ బెల్ట్స్ లేవా? లూజ్ అయిపోయి కొంచెం అక్కడికి సరిపోతాయి. మా అక్క కాలు ఇది లూజ్, కొంచెం బండ కూడా ఉండదా మీ అక్క కాలు? కొంచెం కంఫర్ట్ లేదా? మనం చూసింది అవే, కాకపోతే దీనికి ఇలా ఉన్నాయమ్మా. కొట్టిస్తా.
ఆ బ్యాక్గ్రౌండ్ వాయిస్ని ఇందాక వీడియోలో అవాయిడ్ చేసేయండి. అది మ్యూట్ చేద్దామని అనుకున్నాను కానీ ఇంకా కొంచెం కాన్వర్సేషన్ ఫన్నీగా అనిపించేసి వదిలేసాను అనమాట. అంటే మేము ఎక్కడ ఎలా మాట్లాడుకుంటామో నార్మల్గా అప్లోడ్ చేద్దామని చెప్పి పెట్టేశాను. బ్యాక్గ్రౌండ్ వాయిస్ ప్లీజ్ అవాయిడ్ చేయండి. అండ్ ఇవి నేను షీన్లో పెట్టాను. షీన్లో అంటే ఇవి ఫుట్వేర్ ఇంకా జీన్ రెండు కలిపి నేను 300కి పెట్టాను అనమాట. నార్మల్గా జీన్ అనేది 900 రూపీస్, చెప్పులు అనేవి 600 రూపీస్. సో ఇంకా ఈ రెండు కలిపి నేను 300కే పెట్టాను. ఇది కూడా ఎలాగో కావాలంటే కింద కామెంట్ చేసి చెప్పేయండి, దీన్ని కూడా డీటెయిల్గా పోస్ట్ చేస్తా. మేము ఇప్పుడు రీల్ షూట్ చేస్తున్నాం. మా రూమ్ అంతా హడావిడిగా ఉంది. నేను లావణ్య ఒక రీల్ షూట్ చేసాం. వాళ్ళు ఫన్నీగా ఏదో ఒక డాన్స్ వీడియో తీసుకున్నారు. ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను అనమాట. మూవీ చూడడానికి వెళ్ళిపోతున్నాం. అంటే సాటర్డే నైట్, సండే నైట్ ఇలా మూవీస్ వేస్తారు. సో మూవీ చూడడానికి వెళ్ళిపోతున్నాం. మూవీ వేశారు. మూవీలో ఒక లేట్ నైట్ అయిపోయింది, 12:31 ఇలా అయిపోయింది. ఇంకా 12:31 ఇలా అయిపోయినాక రూమ్కి వచ్చేసాము. ఇక్కడ మూవీ సెలెక్షన్ కూడా దానికి కూడా పోల్ పెడతారు. ఇక్కడ గర్ల్స్ మెస్ వన్ సైడ్ ఏమో గర్ల్స్కి, ఇంకో సైడ్ ఏమో బాయ్స్కి కూర్చోబెడతారు. అంతే వీడియో. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోద్దు.